హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను జాంగ్రీ చేస్తున్నానండి. నేను ఎలాగ చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. కొద్దిగా ముందుగా నేను ఈ పాల ప్యాకెట్కి నేను ఇలాగా పైపింగ్ పెట్టుకున్నానండి. అంటే మనకి కేక్కి వాటికి వస్తాయి కదండి, క్రీమ్ పెట్టుకోవడానికి అలాంటి పైపింగ్ పెట్టుకున్నాను. ముందుగా పెనంలో నేను ఒక గ్లాసు, చిన్న గ్లాసు కాఫీ గ్లాసుతో తక్కువే చేస్తున్నానండి. నేను కాఫీ గ్లాసుతో పంచదార, అలాగే అదే గ్లాసుతో గ్లాసున్నర నీళ్లు వేసుకున్నాను. అందులోనే యాలకి పొడి వేసుకున్నాను. కొద్దిగా అంటున్నట్టుగా ఉండాలండి పాకం, అంతే. మరి పాకంలాగా రాక్కర్లేదు, జిగురుగా వస్తే చాలు. మినపరుపు మెత్తగా ఒక గంట నానబెట్టుకొని అది మెత్తగా ఆడేసుకొని ఇలా బాగా ఒక కంచెలో బాగా అలా తిప్పుతూ ఉంటే మనకి సోయిలాగా వస్తుంది, అంటే నురుగులాగా, అంటే కొద్దిగా పఫీగా వస్తుందండి. అందులోనే మనం చిన్న కలరు, బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. నేను ఒక టీ గ్లాస్ తోటి వేసుకున్నానండి పప్పు కూడా, మినపప్పు. ఇప్పుడు ఈ పాకం వచ్చాక పాకంలో కొద్దిగా అదే పాకంలా కాకుండా ఇలా జిగురుగా మరిగాక అందులోనే మనం నిమ్మరసం కొద్దిగా వేసుకొని పక్కన పెట్టుకోండి. పాకాన్ని పెట్టుకొని మనం నూనె పెట్టుకోండి, స్టవ్ మీద నూనె పెట్టుకొని మనం ఈ పైపింగ్ బ్యాగ్లోకి ఈ ముద్ద వేసుకోవాలి. మనం ఈ మినపరుగు ముద్ద అందులో వేసుకోవాలి. మనం ఎంతలాగా అలా కలిపితే అంత బాగా వస్తాయండి జాంగ్రీకి, పొంగుతాయి. అంటే పొంగడం అంటే క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. అలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని నేను ఇలా తిప్పి చూశానండి, సరిగ్గా వస్తుందో లేదో ఒకసారి టెస్ట్ చేశాను. బాగానే వచ్చింది మోడలు. అందుకనే నేను స్టవ్ మీద కూడా నూనె కూడా ఎక్కువ నూనె అక్కర్లేదండి. మందపాటి పెనంలో ఇలాగ వేసుకొని కొద్దిగా నూనె వేసుకొని అందులోనే మనం ఇలా తిప్పుకోండి. హైలోనే పెట్టుకోకూడదండి, లోలో పెట్టుకోకూడదు. ఇలా కొద్దిగా పెట్టుకొని అటు ఇటు కాలేక ఇలా తిప్పుకోండి. ఇది నేను ముందు నూనె మరిగిందో లేదని వేసుకున్నానండి. చూసారా, ఇలాగ అటు ఇటు వేగాక బాగానే తీసి పాకంలో వేసుకొని 1 నిమిషం ఉంచేసి వచ్చేసి వేరేగా ఈ జల్లీలోకి తీసుకోండి. ఎందుకంటే జల్లీలో తీసుకున్న వల్ల పాకం కిందకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి బాగుంటాయి జాంగ్రీలు. మీరు ట్రై చేయండి. దీనికి ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. నేను చిన్న పెసర వేసుకున్నాను ఫుడ్ కలరు. అంటే మీరు రెడ్ వేసుకోండి, బాగుంటుంది. నేనైతే బంతిపూ రంగు వేసుకున్నాను, అందువల్ల కొద్దిగా రంగు ఎల్లోగా కనబడుతున్నాయి. మీరు ట్రై చేయండి. చూసారా ఎంత బాగున్నాయి. ఈ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజులు 20 రోజులైనా బాగుంటాయండి. చాలా బాగున్నాయి. కూలింగ్లో తీసుకొని తింటే ఇంకా బాగున్నాయి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. పైన కొనుక్కొని తింటే మనకి స్వీట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ఇంట్లో ఇలా చేసుకొని తింటే ఇంకా బాగుంటాయి. మనకు తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇది కూడా నేను యూట్యూబ్లో చూశానండి. యూట్యూబ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకి కొనేమన్నా నాకు ఇలాంటివి కొన్ని తెలుస్తున్నాయి యూట్యూబ్ ద్వారా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్.